శిష్యులు వారే 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 పర్మనెంట్ నూతనంగా మేము స్థాపించిన నిస్వార్థ పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సమాన న్యాయం జరగాలి. అది పేదవాడు ఉండకూడదు దేశంలో, అధిక ధనవంతుడు కూడా ఉండకూడదు. ఇదే మనం స్థాపించిన ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మన పార్టీ ఉద్దేశం బాగుంది. అందరికీ నమస్కారం. మా నిస్వార్థ పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా ఊరు నొన్న. నా పేరు మనం మాదైతే చూపండి. నా పేరు మంచోడండి, బ్రాకెట్లో ఫుడ్ బాయ్ అండి. మా ఊరు తెలియదండి. మాది ఎర్రిపాలెం అండి. నా పేరు మనకెందుకులేండి. నా పేరు ఎందుకులేండి. పర్లేదు చెప్పండి సార్. నా పేరు ఎందుకులేండి. మీ పేరే కదా సార్, చెప్పండి పర్వాలేదు. నా పేరే ఎందుకండి. ఎందుకులేనా? సరే సరే. నా ఊరు సత్తుపల్లి నియోజకవర్గం అండి. నా పేరు సత్తుపోదాం. నా పేరు నువ్వండి. మాది పురం అండి. ఏ పురం? అయ్యా ఆ పురమేనండి. అదేనయ్యా ఏ పురం? అయ్యా పురం తెలియదు ఏంటంటే అదేనయ్యా ఏ పురం? పెద్దాపురం అంటే. అయ్యా నేను గారు, మనకి గతంలో రాజకీయ అనుభవం ఉందంటారు. అనుభవం అనుభవం అంటే అనుభవం ఎలా ఉంటుందండి? ఊరుకోండి, మీకు ఏమీ తెలియనట్టు. అనుకున్నట్టు నాకేం తెలియదే బాబు. ఓ ఆయన గురించి ఏమన్నానండి, ఇది మరీ బాగుందండి. ఏమండి నాకు అనుభవం ఉందండి. ఉదయం లెక్కనే గుమ్మ ముందు పేపర్ చూసిన, టీవీలో చూసిన రాజకీయ నాయకులు ఒకరిపేరు చేసుకునే వాదనలు విమర్శలు వారు చేసిన అభిప్రాయం ఫాలో అయితే సరే ఇంతకు ముందు ఎక్కడ దొరుకుతుంది? చెప్పినట్టు అది కరెక్టే పంచోడు గారు. మీరు ఎప్పుడు చెప్పారండి? నేనేం మాట్లాడలేదుగా. మీరు కాదులేండి, మీరు కూర్చోండి. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీ ముఖ్య ఉద్దేశం చెప్పండి. ఉద్దేశమా మాకే దురుద్దేశం లేదు గురు. దురుద్దేశం కదయ్యా, మీ ఉద్దేశం ఏంటో చెప్పమని మేము అడుగుతున్నాం. మాకేముంటాయి, అంతా ఏం జరిగినా మన మంచిగా అనుకుంటాం. ఎందుకంటే మీరు ఊరుకోండి. అవ్వా అవ్వా, నా నోటంటే ఏమన్నా మాట వచ్చిందండి ఊరుకుంటా అంటున్నారు. ఎక్కడ జరిగారంటే లేదు. సరే చూద్దాం చూద్దాం, మాట్లాడదాం. మీకు తెలిసినంత వరకు ఒక రాజకీయ పార్టీ స్థాపించిన నాయకులు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. పార్టీ కనబడదు కదండి. పార్టీ నాయకులు మనలాగే ఉండాలనుకుంటాం. ఎందుకులేండి, మీరు చెప్పండి. మరి మరి పార్టీ పద్ధతిగా ఉండాలి, పకడబందిగా ఉండాలి. మిమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే మీరేం చేస్తారు? నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, పార్టీకి ఉండవలసిన నియమాలు చెప్పండి. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు చెప్పండి అంటే ఈ ప్రశ్న మీరు జవాబు చెప్పండి. నాయకుడు అనేవాడు తమ సొంత పార్టీని వదిలి వేరే పార్టీలో చేరకూడదు.
తన విద్యుత్ ధర్మాన్ని పాటించాలి. ఎవరిని విమర్శించకూడదు. తమ పార్టీ పెద్దలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గౌరవించాలి. పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచి ముఖ్య నేతల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన నియమ నిబంధనలు ఉంటాయి. అబ్బా మీ లక్ష్యాలు నియమాలు కేక కేక ఇవన్నీ మాటలకైనా చేతలు కూడా ఉన్నాయా? ఎవరి గురి ఈ రోజులు ఏ విధంగా ఉంటాయి? ఇది మరీ బాగుంది. ఏం మాట్లాడారండి? మనకేం తెలియదండి సొల్లు చెప్తున్నారు వీళ్ళు. భలే భలే మా వాడికి ఎన్ని విషయాలు తెచ్చిపోయారు. రాజకీయ పార్టీ ఇలా ఎదుగుతాను అలా దొంగ నాయకులు వీళ్ళు ఎప్పుడు దోసిపోతుంటారు, ఇలా ఓట్లు వేస్తూనే ఉంటారు. లేకుండా పక్కలో మీటింగ్. పరమానంద శిష్యులు వారే వారే. చూశారు కదండి రాజకీయ నాయకులు ఎంత కష్టపడ్డారు. ఆ 7గురిలో ఒకరిని కూడా గుర్తించలేకపోయారు. ఇదండి ఈనాటి పరమానంద శిష్యులతో నేటి రాజకీయాలు.